ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ 30వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి శుక్ర గ్రహాలు, కర్కాటక రాశిలో బుధ గ్రహం, కన్యా రాశిలో కేతు గ్రహం, కుంభరాశిలో శని వక్రస్థితి, అలాగే మీన రాశిలో చంద్ర రాహు గ్రహాలు, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. రాశి నుంచి 5వ స్థానంలో శని గ్రహం వక్రించి ఉన్నారు. అలాగే 6వ స్థానంలో చంద్ర రాహు గ్రహాలు, 7వ స్థానంలో కుజగ్రహం, 8వ స్థానంలో గురుగ్రహం, 9వ స్థానంలో రవి శుక్ర గ్రహాలు, 10వ స్థానంలో బుధ గ్రహం, అలాగే 12వ స్థానంలో కేతు గ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ తులారాశి వారికి కొంత అనుకూలమైన స్థితిగతులు కనబడుతున్నప్పటికీ పూర్తి అనుకూలత లేని పరిస్థితి కూడా ఉన్నది. ఇంకా శుక్రుడు పూర్తిగా అస్తంగత్వ దోషం నుంచి బయటపడలేదు. అయితే ఈ వారం చివరిలో కొంత అనుకూలమైన వాతావరణాన్ని మనం చూడగలుగుతాం. ఈ వారం చివరి నుంచి కొంత వృద్ధికరమైన పరిస్థితులు ఉంటాయని అర్థమవుతుంది. అలాగే ధన యోగాదులు సాధారణంగా ఉంటాయి. ధనస్థానం ఇబ్బంది లేకుండా ఉన్నప్పటికీ కావలసినంత అనుకున్నంత మెసులుబాటు ఉండదు. ఇంకా బాగా వృద్ధికరమైన పరిస్థితులు రావాల్సి ఉందని అర్థమవుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మామూలుగా సఖ్యతగా ఉంటారు. అది అతి కాదు, అట్లాగా తక్కువ కాకుండా సాధారణంగా ఉంటుంటుంది. అలాగే గృహ వాహన యోగాదులకి ప్రయత్నపూర్వకంగా అనుకూలత ఉన్నది. అయితే అది కూడా ఈ వారం పెద్దగా అనుకూలత లేదు, కానీ తప్పనిసరి అనుకునే వాళ్ళకి ఈ వారం ప్రయత్నం చేస్తే కొంతవరకు పని అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి అనుకూలత కుదురుతుంది. అలాగే సరైన విధానంలో విద్యా సంబంధించిన విషయాలకి అనుకూలంగా స్పందించగలుగుతారు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో ఈ వారం బాగానే అనుకూల ఉంటుంది. అయితే క్రమక్రమంగా ఒకేసారి స్పీడ్గా కాకుండా క్రమక్రమంగా ఒక వృద్ధికరమైన విషయాల్ని చూడగలుగుతామని తెలుస్తోంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మనకి మనస్సుకి అంత సంతృప్తిగా అనిపించదు. భార్యాభర్తల మధ్య సాధారణమైన లక్షణాలు ఉంటాయి. పెద్దగా ఇబ్బంది ఉండదు, అత్యంత అనుకూలత ఉన్నదని అర్థమవుతుంది. సాధారణమైన పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే మనం పెట్టిన పెట్టుబడులు కానీ డిపాజిట్లు కానీ కొంత వృద్ధికరంగా ఉండి సంతృప్తిని కలగజేస్తాయి. భాగ్యస్థితి కొంతవరకు వృద్ధి అవుతుంది, అది కూడా అనుకూలత ఉంది. కానీ అయితే ఇంకా వారాంతరం వరకు కూడా ఇట్లాంటి శుభవార్తలు వినడానికి సమయం పడుతుంది. అలాగే ఉద్యోగ, వృత్తి, వ్యాపారాది విషయాల్లో కొంతవరకు అనుకూలత ఉన్నది, కానీ అది సంతృప్తినిచ్చేది కాదు. ఇంకా బాగా అనుకూలత కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మనం చేసిన పనులకి వాటికి గుర్తింపు కలిగే అవకాశం బాగానే ఉంది. అయితే గుర్తింపు అయితే కలుగుతుంది, ఇబ్బందికరమైన విషయాలు అయితే తగ్గుతూ ఉంటాయి. అయితే ఈ వారం చివరి దాకా కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉన్నదని గుర్తుపెట్టుకోండి. అలాగే ఖర్చులకు సంబంధించిన విషయాల్లోకి వస్తే
అనుకోకుండా చేయవలసిన ఖర్చులు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. అలాగే ఆకస్మికంగా ఏదో ఒక కొత్త విషయాలు వినాల్సి ఉన్న పరిస్థితి ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో సరైన నిర్ణయం తీసుకోకపోతే కొంత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా సరైన స్థితి, సరైన ఆలోచన చేసి నిదానంగానే ఒక్కొక్క విషయాన్ని గమనించుకుంటూ వెళ్ళండి. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ తులారాశి వారు ఈ వారం ఈశ్వరుని ప్రార్థన, నమస్కారాలు, అభిషేకాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.